సార్ అది మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. పద్మశ్రీ అవార్డు పొందిన మందకృష్ణ గారి నాయకత్వం, పద్మశ్రీ అవార్డు పొందిన మందకృష్ణ గారి నాయకత్వం కొట్టిల్లాలి. పద్మశ్రీ అవార్డు పొందిన మందకృష్ణ గారి నాయకత్వం, పద్మశ్రీ అవార్డు పొందిన మందకృష్ణ గారి నాయకత్వం. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. ఇది 30 ఏళ్ళ శ్రమ సుదీర్ఘంగా సుప్రీంకోర్టు ఆగస్టు 1న మీ రాష్ట్రాల్లో మీరు వర్గీకరణ చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా ఏపీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళు మీ రాష్ట్రాల్లో మీరు వర్గీకరణ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నట్టు తెలంగాణ రేవంత్ రెడ్డి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఏబిసిడి వర్గీకరణకి మేము అనుకూలమే అని చెప్పి చెప్పడం జరిగింది. ఏపీ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి చంద్రబాబు నాయుడు కూడా మరి ఏపీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు నేను అన్నదండగా ఏబిసిడి వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి ఈరోజు మాట నిలబెట్టుకొని మా ముందుకు నడుస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా మేము ప్రభుత్వం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏకైక లక్షణ ఒకటే, మందకృష్ణను ఏదైతే చేపట్టినాడో 30 ఏళ్ళ సుదీర్ఘంగా అల్పేరు కానీ మాదిగల బిడ్డల కొరకు దానికి మేము మరి నివేదిక జనాభా దమాస ప్రకారం నివేదిక ప్రకారం కమిషన్ వేసి మరి వర్గీకరణ చేయాలని చెప్పి నినాదంతోనే కొనసాగుతుంది. దానికి అనుకూలంగా ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది మాకు గర్వకారణం. మేము మాది జాతి యావత్తు ప్రపంచమంతా మన ఇండియా అంతా కూడా గర్వెత్తుకొని తలెత్తుకొని మాట్లాడే విధంగా అన్న మరి ఈ యొక్క అవార్డును తీసుకోవడం జరిగింది. దానికి అనుకూలంగా రేపు చెలో హైదరాబాదు మరి నవంబర్ 7న మరి 1000 గొంతులు లక్షల డప్పులతో వెళ్ళడానికి ప్రతి గ్రామం నుండి మండలం వేడిగా, తాలూకుల వేడిగా, డివిజన్ల వేడిగా, మరి జిల్లాల వేడిగా అన్నీ కూడా ఇక్కడ చైతన్యం పరిచి చెలో హైదరాబాద్ నవంబర్కి మరి చెలో హైదరాబాద్కి విజయవంతం మందకృష్ణ ఏదైతే లక్ష్యాన్ని అవార్డును ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మందకృష్ణ ఈరోజు జాతి ఉనికి చాటుకునే విధంగా జాతి కొరకు గౌరవం తెచ్చి ఈరోజు మాదిగ ఆత్మగౌరవాన్ని చాటిన చెప్పినట్టు జాతి నాయకుడు మందకృష్ణ అని కూడా అన్నగారికి మనస్ఫూర్తిగా మేము పద్మశ్రీ అవార్డు వచ్చి ఉన్నందుకు మేము కేకులు కట్ చేసుకొని మరి బాణాలతో సంచలనం ఇక్కడ గొనేల మండలంలో నట్టినట్టు బొడ్డున మరి ఇక్కడ భారీ ఎత్తున డప్పు కళాకారులతో తెప్పట్లతోని మరి ఈ కార్యక్రమానికి చేరువచ్చినట్టు ప్రతి గ్రామం నుండి ప్రతి కార్యకర్త ఎంఆర్పిఎస్ నాయకుల ద్వారా మేము అన్నకి ధన్యవాదాలు తెలుపు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండబడే మాదిగలు అనే జాతి మాదిగనే కులం చెప్పుకునేదానికి సిగ్గుపడే ఈ తరుణంలోనే మరి 1994 వరంగల్ డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ ఈదుమూడి గ్రామంలో ఉండబడే మందకృష్ణ గారు 20 మంది యువకులతో పోరాటం చేసి మరి మాదిగ రిజర్వేషన్లు స్థాపించి ఈనాటికి మరి 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నప్పటికీ మరి ఈ పాలించే ప్రజానాయకులు ముఖ్యమంత్రులు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇవాళ మరి అన్న ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో మరి ఆ రోజు వికలాంగుల కోసం పోరాటం చేస్తున్నాడు. ఒక పక్క వితంతులకు ఒక పక్క పోరాటం చేసి, వృద్ధుల కోసం ఒక పక్క పోరాటం చేసి, ఆరోగ్యశ్రీ కార్డు కొరకు ఒక చుట్టూ పోరాటం చేసి, మరి తెల్ల రేషన్ కార్డుకు 4 కిలోల బియ్యం నుండి 5 కిలోల బియ్యం పెంచే దాని విధంగా పోరాటం చేస్తూ ఆ పోరాటాల ఫలితమే ఈరోజు మరి వర్గీకరణ కోసము మాదిగల వర్గీకరణ కోసమే పోరాటం చేయడం లేదు. మందకృష్ణ గారు సామాజిక న్యాయంలో మరి పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈరోజు
సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఒక పక్క వికలాంగులు, ఓ పక్కల వృద్ధులకు, ఓ పక్క మరి తెల్ల రేషన్ కార్డులు ఉన్న భీమి పెంపుదల, ఆరోగ్యశ్రీ కార్డు, మాదిగ రిజర్వేషన్ల పోరాటంలో మరి వర్గీకరణ ఏ అంశం ఉన్నదో ఆ వర్గీకరణ అంశంతో పాటు మరి ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలు ఎన్నో గుర్తించి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మరి ఆయన మందకృష్ణ గారు ఏదైతే చేపడుతున్నారో ఆ చేపట్టే ఉద్యమాలని గుర్తించి మరి పద్మశ్రీ అవార్డు మందకృష్ణ గారికి ఈ ప్రపంచంలో మొట్టమొదటికి ఈ దేశంలో మరి 75 ఏళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి ఏ నాయకుడికి కూడా ఒక కులం నాయకుడికి పద్మశ్రీ అవార్డు ఏది రాలేదు. కాబట్టి మందకృష్ణ మాదిగ ఏవైతే ఉద్యమాలు చేస్తున్నారో, ఏదైతే మంచి పోరాటం చేస్తున్నాడో, ఏదైతే దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే పోరాటాలు చేసే ఫలితమే ఈరోజు మరి ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీతగా కనుగొన్నారు. పద్మశ్రీ అవార్డుగా మరి ఆయనకి ఇస్తున్నారు. కాబట్టి మేమందరూ కూడా ఈ దేశంలో ఉండే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర మానశ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి హృదయపూర్వకమైన అభినందనలు. పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు గాను అన్నకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఒకే ఒక మాట, అన్న తల్లిదండ్రుల రుణం ఎలాగో తీర్చుకోలేమో పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు గాను అన్నకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఒకే ఒక మాట, అన్న తల్లిదండ్రుల రుణం ఎలాగో తీర్చుకోలేమో అలాగా మన మాదిగ జాతి మీ రుణము ఎప్పటికీ తీర్చుకోలేము. మీరు చేసిన కృషి మామూలు కృషి కాదన్న. ఒక వ్యక్తి 1 సంవత్సరం కష్టపడతారు, 2 సంవత్సరాలు కష్టపడతారు, 3 సంవత్సరాలు కష్టపడతారు. అహోరాత్రులు 30 సంవత్సరాలు మీ యొక్క కుటుంబాన్ని త్యాగం చేసి మాదిగ జాతి నీ కుటుంబం అని మా కోసం